మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నెల్లూరులో ఒక లేడీ డాన్ జీవిత ఖైదుతో రొమాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. దీన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది. ఇది ఆ లేడీ డాన్ ఎవరు, ఆ ఖైదీ ఎవరు, ఇందుకు లీక్ అయిన వీడియోలో ఒకసారి ఏముంది? ఇప్పుడు ఒక వార్త ఫ్రంట్ పేజీల్లో తెలుగుదేశం పత్రికలు ఫ్రంట్ పేజీల్లో వేస్తున్నారు, వాళ్ళ ఛానల్లో డిస్కస్ చేస్తున్నారు. అది పైగా ఏమైందంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఎమ్మెల్యే ప్రసాద్ తిట్టి వైరల్ అవడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా దీన్ని హైలైట్ చేస్తూ తీసుకొస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మామూలుగా ఏంటంటే ఇది ఒక సినిమాటిక్ స్టోరీ కూడా, కానీ దీన్ని ఫ్రంట్ పేజీలో వేసే అంత స్టోరీ అయితే కాదు ఇది. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దాని వెనక కారణం ఏముంది, అసలు ఏం జరిగింది, ఇలాంటివి ఏమన్నా అబ్నార్మలా, ఆమె చేసింది ఏమన్నా అబ్నార్మల్ పని ఏమన్నా చేసిందా అంటే వాళ్ళు తెలుగుదేశం మీడియా ఆమె ఏం తప్పు చేసిందని చెప్తున్నారు, దానికి ఆమె సమాధానం ఏమిచ్చింది, ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా వీడియోలో ఏముందంటే ఒక హాస్పిటల్లో ఒక ఖైదీ ఉన్నాడు, గాయపడి ఉన్నాడు చెయ్యి. అక్కడ ఒక లేడీ వెళ్ళింది, అక్కడ కూర్చుంది. వాళ్ళిద్దరి మధ్య సరసాలని ఏవో రాశారు, కానీ సరసాలంటే ఏం లేదు, అతను ఏదో క్రీమ్ ఆమె మెడకు పోస్తున్నాడు, ఒక చేయి పట్టుకొని ఇంకో చేత్తో క్రీమ్ పోస్తున్నాడు. ఇది జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఉంది అనేది మాత్రమే ఆ వీడియోలో తెలుస్తుంది తప్ప అంతకంటే వాళ్ళు రొమాన్స్ లేదు, అక్కడ ఏమీ లేదు. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే అతను క్రీమ్ ఏదో పోస్తున్నాడు. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో దీని నుంచి కూపిలాగింది తెలుగుదేశం మీడియా. వీళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే స్టోరీని డైవర్ట్ చేయాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీంట్లో ఏముందంటే ఈ పేరు నిడిగుంట అరుణ, అతని పేరేమో శ్రీకాంత్. అతను 2010 నుంచి జైల్లో ఉన్నాడు. ఆ శ్రీకాంత్ అతను వచ్చి గూడూరు, తిరుపతి జిల్లా గూడూరు. అతను ఏమైందంటే ఒక వైన్ షాప్ మేనేజర్కి అతనికి గొడవ వచ్చినప్పుడు ఆ వైన్ షాప్ మేనేజర్ని తను చంపేశాడు. సో హత్య కేసులో ప్రూవ్ అయింది. యావజ్జీవ కారాగార శిక్ష ఈయనకి పడింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో 2010 నుంచి ఈయన ఉంటున్నాడు. ఈ అమ్మాయి ఒక ఎన్జిఓ నడుపుతుంది, ఈ అరుణ. ఈమె ఒక బోటిక్ కూడా నడుపుతుంది. ఈమెకి ఏదో కొంత సర్కిల్ అవి ఉన్నాయి. ఈ ఎన్జిఓ తరఫున కొన్ని ఎన్జిఓలు జైల్లో ఖైదీలకి కొంత ఫ్రూట్స్ అవి ఇవ్వడం, మెడిసిన్స్ ఇవ్వడం, బిస్కెట్లు అట్లాంటి స్నాక్స్ ఇవ్వడం అట్లాంటివి చేస్తుంటారు. అలాగే ఈమె నెల్లూరుకి జైలుకి వెళ్ళింది. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు ఈ ఖైదీతో పరిచయం ఏర్పడి తొలిచూపులో ప్రేమలో పడింది. ఈ ఖైదీతో మనోడు యాక్టివ్ గా డైనమిక్ ఉన్నాడు, సరే ప్రేమలో పడింది. ప్రేమలో పడినాక ఇప్పుడు లోపల ఉన్న ఖైదీతో ప్రేమలో పడడం అనేది అది కూడా లైఫర్. అతను యావజ్జీవ కారాగార శిక్ష. మామూలుగా యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇండియాలో యావజ్జీవ కారాగార శిక్షే, చాలా మందికి తెలియదు. లైఫ్ అంతా ఉండాల్సిందే. కానీ మామూలుగా జనరల్ గా ఏం చేస్తారంటే వీళ్ళకి జనరల్ ఆమ్నెస్టీ అంటారు. క్షమాభిక్ష 14 ఏళ్ల తర్వాత క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకురావచ్చు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు పిరోల్ అని, రెమిషన్ అని, బెయిల్ అని రకరకాల పద్ధతులు బయటే ఎక్కువ కాలం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు చాలా కేసుల్లో. ఎంఈ రమణారెడ్డి లాంటి వాళ్ళు, ఆయనకి యావజ్జీవ పడితే 5 ఏళ్ళు కూడా ఆయన జైల్లో లేదు, ఎన్టీ రామారావు పీరియడ్ లో. అలాగే చాలా మంది పొలిటీషియన్లు, ఇప్పుడున్న బాబాలు చాలా మంది కేసులు ఉండి పిరోల్ మీద బయటకు వస్తారు. మామూలుగా వీళ్ళకి పిరోల్ 1 month ఇస్తారనుకో, మళ్ళీ ఏదో కారణం చెప్పి ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 3 నెలలు 6 నెలలు అలాగా, సంవత్సరంలో అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు, రకరకాల కారణాలతో ఉంటారనమాట. నువ్వు మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి. అలాగా ఈమె గత వైసీపీ ప్రభుత్వంలో ఈమె కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఈమె కొన్ని సెటిల్మెంట్లు అవన్నీ కూడా చేసేది అంటున్నారు. తెలుగుదేశం మీడియా ఈమె గాంజా వ్యాపారం కూడా చేసేది, ఇవన్నీ రాశారు. వాటికి ఆధారాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఏదేమైనా ఈమె అతన్ని పెరోల్ ఇప్పించడం అనేది ఈమె చేసి బయట పెళ్లి చేసుకుందని ఆమె చెప్తుంది. అతను నా భర్త అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అతను నా భర్త, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకొని అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిశాను. సో భర్త భార్య ఉన్న వీడియోలో ఏముంటది, సో అతను నాకేదో క్రీమ్ రాశారు, దాంట్లో తప్పేముంది, భార్యకి భర్త క్రీమ్ రాసి తప్పేముంది అనేది ఆమె మాట్లాడింది. రెండోది వీళ్ళ ఆరోపణలన్నింటినీ ఆమె ఖండించింది. సో వీళ్ళ కథనం ఏంటంటే, తెలుగుదేశం మీడియా కథనం ఇంకా లోతుతో వెళ్ళి ఇద్దరు, ఈనాడు, జ్యోతి, వీళ్ళంతా కూడా ప్రముఖంగా రాసిన కథనం ఏంటంటే,
ఇతను శ్రీకాంత్ అనే అతను 2014 సెప్టెంబర్ లో పారిపోయాడు జైలు నుంచి. ఆ తర్వాత 2018 నవంబర్ లో దొరికాడు. ఇది ఎప్పుడండి ఈ గవర్నమెంట్ పీరియడ్? ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది యాక్చువల్ గా. అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే ఇతను పారిపోయాడు. 4 ఏళ్ళు మరి వాళ్ళ ప్రభుత్వంలో ఇతను ఎందుకు పట్టుకోలేదనే ఐడియా మనలాంటి వాళ్ళకి ఆలోచన వస్తుంది. అందుకనే నేను చెప్తున్నా, ఎందుకంటే నేను జైల్లో ప్రత్యక్షంగా 8 నెలలు ఉంటే నేను అనేక మంది ఖైదీల జీవితాలు తెలుసు నాకు. ఏ ప్రభుత్వం ఉన్నా జైల్లో ఖైదీలు డబ్బులు ఉంటే నువ్వు జైల్లో రకరకాల అనుభవించవచ్చు. అవన్నీ నేను చాలాసార్లు చెప్పాను కూడా మన వీడియోల్లో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేదు. ప్రభుత్వం తెలుగుదేశం ఉందా ఇది ఉందా అనేది సంబంధం లేదు. ఎప్పుడు ఇబ్బంది అంటే పెద్ద పెద్ద వంశీ లాంటి వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ జైల్లో డబ్బున్నా కూడా పనిచేయదు, డబ్బు తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే డబ్బు తీసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి. అదర్వైజ్ ఇప్పుడు కింది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి జైల్లో మంచి ఫుడ్ తినొచ్చు, ములాఖతులు ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఏదన్నా ఒక జబ్బు వచ్చిందనో, ఇంకొక కాలు నొప్పనో, కడుపు నొప్పనో హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ మంచిగా బెడ్, బ్రెడ్, మిల్క్ అన్ని ఉంటాయి. అట్లాగే బయటికి వెళ్ళినప్పుడు వాయిదాలకని బయటకు వెళ్తారు. ఇది నేను స్వయంగా చూసి చెప్తున్నా. మార్నింగ్ వెళ్ళి 11 కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో క్లర్క్ కి డబ్బులు ఇస్తాయి. మన ఫైల్ ముందు పెడతాడు క్లర్క్. ఆ రోజు ఫైల్ ఒక 30 ఉన్నాయి అనుకోండి, మన ఫైల్ ముందుకు వచ్చేస్తుంది డబ్బు తీసుకుంటే. జడ్జి ఏ ఫైల్ ముందు క్లర్క్ డిసైడ్ చేస్తాడు అక్కడ. సో జడ్జి ఏంటయ్యా ఇప్పుడు కేసు అంటే ఇది పిలుస్తాడు. నక్సలైట్ ఖైదీ దాము బాలాజీ అని పిలిచాడు అనుకో, మన ఫైల్ ముందు వస్తుంది. సో మనం అయిపోతుంది, 11కి అయిపోతుంది. నన్ను ఎప్పటి వరకు జైలు వెళ్ళొచ్చు అంటే 6 వరకు తీసుకెళ్ళచ్చు. సమాధానం మనం ఎందుకు లేట్ అయిందో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కోర్టులో లేట్ అయిందని చెప్పొచ్చు. సో 6 గంటల వరకు తీసుకెళ్ళొచ్చు. సో నాకు 11:30కి ఇక్కడ అయిపోతుందండి. 6 కాకపోతే ఇంకొక ½ అన్ అవర్ వేసుకో, లేకపోతే ఒక్కోసారి 11కి ఇంకా మనం అక్కడ సూపరింటెండెంట్కి కూడా డబ్బులు ఇస్తే 12కి కూడా తీసుకెళ్ళొచ్చు. 6కి వచ్చినట్టు అతను రాసుకుంటాడు. సో ఇక్కడ నీకు అంటే 12 గంటల నుంచి 12 వరకు అంటే 12 అవర్స్ టైము ఫ్రీ ఉంది. మనకు వచ్చే ఎస్కార్ట్ పోలీసులకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే వీడు మనల్ని ఇంటికన్నా తీసుకెళ్తాడు, హోటల్ ఉంటే హోటల్కి తీసుకెళ్తాడు. అక్కడ మనం నచ్చిన అమ్మాయితో లేకపోతే వైఫ్ ఉంటే వైఫ్తో ఎంజాయ్ చేయొచ్చు, బిర్యానీలు తినొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు 12 గంటల్లో. అర్థమైందా? ఇలాగా తీస్తే ఒక అతను వాడు ఈ పోలీసులను ఏమర్చి పారిపోయాడు. నేను ఉన్నప్పుడు పారిపోతే నా సూపరింటెండెంట్ 8కో 9కో వచ్చాడు నా సెల్లు దగ్గరికి. ఇట్లా బాలాజీ గారు ఒక ఖైదీ పారిపోయాడండి, మీరు దీని మీద ఏమి గొడవ చేయకండి, నేను రేపటి లోపల అతన్ని, ఎందుకంటే నేను అక్కడ ఏం జరిగినా నేను ప్రశ్నించేవాడిని, గొడవ చేస్తానని భయపడి ముందే వచ్చి చెప్పాడు నాకు. సరే నేను కూడా అర్థం చేసుకొని అతన్ని వదిలే. సో అతను వెళ్ళి మేనేజ్ చేసుకొని మరుసటి రోజు ఎక్కడో పట్టుకొని వచ్చి దింపారు. కానీ ఇదేమి రికార్డులోకి ఎక్కల, ముందు వచ్చినట్టుగానే రికార్డులు రాసుకున్నారు. సో ఇలా జరుగుతుంటాయండి రెగ్యులర్ గా. ఇది అన్ని జైళ్ళలో జరుగుతాయి. నయీము ఆ మధ్య కూడా నయీము అసిస్టెంట్ ఇలాగే చేస్తుంటే అతను పట్టుబడ్డాడు. ఎలా పట్టుబడ్డాడో తెలుసా? అతనికి ఎస్కార్ట్ రావడానికి పోలీసులు మేము వెళ్తాం అని పోటీ అంట. ఎందుకంటే వాడు 30,000 ఇచ్చాడు అంట, ఇద్దరికి కలిపి 15,000 వచ్చేది ఎస్కార్ట్ కి. అందువల్ల పోటీ అనమాట, మేము వెళ్తాం. ఆ పోటీలో ఎవడికో కుదరదు, అక్కడికి వీళ్ళే వెళ్తుంటారు. వాడు లీక్ చేసేసాడు, నన్ను వెళ్ళకుండా వీళ్ళే వెళ్తుండారు అని చెప్పి వాడు లీక్ చేశాడు అనమాట. సో ఇలాగా ఈ ఖైదీ కూడా అలాగా చేస్తున్నాడు అనేది వీళ్ళ ఆరోపణ. ఇతను ఏదో ఒక హెల్త్ బాగాలేదని చెప్పి తిరుపతి రుయా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడికి ఈ అమ్మాయి వెళ్ళిపోయి వాళ్ళు గడపడం, ఆ రుయాలో కూడా వీళ్ళు మధ్యలో హోటల్కి తీసుకుపోవడం. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేట్ అయిందని చెప్తారు, హోటల్కి వెళ్తారు. సో హోటల్లో వీళ్ళిద్దరు గడుపుతారు. గడిపిన తర్వాత సెటిల్మెంట్లు కూడా, ఎందుకంటే అతని తరపున ఈమె సెటిల్మెంట్లు చేసేది. ఎందుకంటే జైల్లో చాలా మంది ఏం చేస్తారంటే, వాడు మామూలుగా ఇంటర్మీడియట్ లో జైల్లో చేరితే డిగ్రీ పాస్ అయ్యేసి వస్తాడు క్రైమ్ లో, అంటే గ్రాడ్యుయేట్ అవుతాడు అనమాట. ఎందుకు చాలా మంది క్రిమినల్స్ జైల్లో ఉంటారు, వాళ్ళ ముఠాలుగా ఫామ్ అవుతారు. అక్కడ వీడు నేర్చుకుంటాడు ఎట్లా చేయాలి క్రైమ్, ఇవన్నీ కూడా మామూలు వెళ్ళినోడికి కూడా నాలెడ్జ్ వస్తుంది, రెండో సర్కిల్ పెరుగుతుంది. అలాగా ఇది అన్ని సినిమాల్లో, నేను కొత్తగా చెప్పేది కాదు, సినిమాల్లో అంతా కూడా చూపించారు ఈ విషయాల్ని. గ్యాంగ్స్ ఉంటాయి జైల్లో, అలాగా ఇతను కూడా
లోపలుండే ఈ పంచాయతీలు చేయడం, ఇతని తరపున ఈమె ఉండడం అనేది వైసీపీ ప్రభుత్వంలో చేసిందని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇతను ఎప్పటి నుంచి ఉన్నాడండి? 2010 నుంచి ఉన్నాడు జైల్లో. కాబట్టి వీళ్ళు చెప్పిన దాంట్లో అర్ధసత్యమే ఉంది. వైసీపీలో దీంట్లో చేశాడు, అప్పుడు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడేదో బ్యాడ్ లక్ బయటపడ్డారు అంతే, బయటకు వచ్చింది. ఇది ఎంతవరకు మళ్ళీ ఏం జరుగుతుంది అనేది తెలియదు మనకి. సో అది బేసిక్ గా అన్నమాట. అంటే ఇతను ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడని చెప్తున్నారు. ఆ యాక్సిడెంట్ కాకుండా ఒక పంచాయతీలో ఎదుటోడిని ఇతను కొట్టబోతే అతను కత్తితో ఇతను పొడవబోతే ఇతను చేయి అడ్డం పెడితే చేయికి తగిలింది అనేది ఒక కథనం. దానివల్ల హాస్పిటల్లో ఇక్కడ నెల్లూరు హాస్పిటల్లో ఇది జరిగింది ఈ సంఘటన. ఇప్పుడు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే ఇక్కడ క్లియర్ గా ఏంటంటే, మామూలుగా కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో కంజుగల్ సెల్స్ ఉంటాయండి. అంటే మనకు భార్య గాని గర్ల్ ఫ్రెండ్, నేను ఖైదీ అనుకోండి, నాకు భార్య గాని గర్ల్ ఫ్రెండ్ ఉంటే వారంలో 2 గంటలు ఎంతో మేమిద్దరం గడపడానికి ఒక రూమ్ ఇస్తారు. అట్లాంటి వాటిని కంజుగల్ సెల్స్ అని పిలుస్తారు. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా వాటిలో, అమెరికాతో సహా చాలా వాటిలో ఉంటాయి. ఇండియాలో అది లేదు. ఇండియాలో కూడా పెట్టాలని అనుకున్నారు. ఎందుకంటే జైల్లో ఉన్న ఖైదీలకి సెక్స్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే వాడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాడు, వాడికి సెక్స్ ఉండదు. ఇది ఒక బేసిక్ హ్యూమన్ ఇది కదా, నీడ్. ఖైదీలకి ఇది ముఖ్యంగా. పోనీ శిక్ష పడిన ఖైదీ కాబట్టి శిక్ష పడినాక కూడా అమ్మాయిల్ని పంపించాలని ఎవరైనా అడగచ్చు. శిక్ష పడని వాళ్ళే 70% మంది ఉంటారు జైల్లో. మొత్తం 76% శిక్ష పడని ఖైదీలు ఉంటారు జైల్లో. మరి వాళ్ళు అంటిల్ అదర్వైజ్ ప్రూవన్ అదర్వైజ్ దే ఆర్ ఇన్నోసెంటే కదా. మరి వాళ్ళు కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళకి నీడ్ అనేది తీర్చాలా లేదా? పైగా అక్కడ హోమాలు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక సెల్లో మినిమం 3 వేయాలనేది రూల్. ఇద్దరే ఉంటే వాళ్ళ హోమోస్ అవుతారేమో. పైగా ఎప్పుడు లైట్లు ఉంటాయి, గస్తీ ఉంటది. కాబట్టి అది కూడా సాధ్యం కాదు జైల్లో. మరి వాళ్ళ నీడ్స్ ఎలా అనేది చర్చ అనమాట. అందుకని చాలా మంది డబ్బున్న వాళ్ళు ఈ మెథడ్ ఎంచుకుంటారు. అంటే సిస్టమ్ లో మ్యానిపులేట్ చేసుకొని ఎంచుకుంటారు. కొంతమంది ఈమె కూడా చేసిందని రాశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమె 2 ఎస్పీలు వ్యతిరేకించారు ఇతను బయటికి పోవడాన్ని, సూపరింటెండెంట్ కూడా వ్యతిరేకించాడు. అయినా ఈమె హోమ్ నుంచి పట్టుకునింది అని చెప్తున్నారు. మరి ఇవాళ హోమ్ ఎవరు? అనితానే కదా హోమ్. మరి అనిత హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది రాయలేదు వీళ్ళు. సో తప్పు ఎవరిది? హోంశాఖ దగ్గర తప్పు. మరి ఎలా తీసుకొచ్చారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వం ఉన్నా జైళ్ళల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇండియాలో అన్ని జైళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాలు. డబ్బు, పలుకుబడి, పరపతి. నీకు జైలుకి వెళ్తేనే మనకు తెలుస్తుందండి అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో. మీకు జైలుకి వెళ్ళినాక మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. బయట ఉంటే అర్థం కాదు. జైల్లో ఎందుకంటే అది మైక్రోకాజం ఆఫ్ ద లార్జర్ సొసైటీ. జైల్లో మీకు అన్ని తెలుస్తాయి. ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు, వ్యవస్థల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది తెలుస్తుంది జైలుకి వెళ్తే. థ్యాంక్ యూ.